నమస్తే. టీవీ8 మనసులోని మాటకి స్వాగతం. ఈరోజు టీవీ8 మనసులోని మాట కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి ప్రకాశంలో అట్టడుగు స్థాయి నుంచి కమ్యూనిస్ట్ భావజాలాలతో ఒక సామాజిక స్పృహ, సామాజిక పరమైనటువంటి అంశాలలో ఎన్నో భావాలను క్రోడీకరిస్తూ ఈరోజున ఒక పెద్ద సినిమా నటుడిగా ఎదిగినటువంటి అజయ్ ఘోష్ గారిని వినూత్న కోణంలో మనం పలకరించే ప్రయత్నం చేద్దాం. అన్నా నమస్తే. నమస్తే. ఏ సంగతే? ఈ సంక్రాంతికి ముందుగా మన టీవీ8 ప్రేక్షకులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు. టీవీ8 ప్రేక్షక లోకానికి అలాగే ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే కాన్సెప్ట్తో ఈ సంక్రాంతిని జరుపుకొని మీ జీవితాలు ఆనందమయం కావాలని, అట్లనే కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని, ఏంది దుఃఖాల్లో కుంగిపోకుండా సుఖాల్లో పొంగిపోకుండా ఉండే విధంగా మీరు మానసికంగా సిద్ధమవ్వాలని, మీ జీవితాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏంది ఇట్టొచ్చు ఈ రోజున ప్రముఖ సినీ నటులు అజయ్ ఘోష్ బాబోయ్ అనే యాంగిల్ కాకుండా అసలు చీరాల ప్రాంతంలో సామాన్యంగా స్టార్ట్ అయినటువంటి అజయ్ ఘోష్ జీవితాన్ని వినూత్న కోణంలో ఆవిష్కరిద్దామనే ఆలోచనతో వచ్చానన్నా. అయితే ఇక్కడ నేను ప్రముఖ సినీ నటుడు ఏం కాదు, నేను మామూలు నటుడు. అంతవరకు ప్రముఖ సినీ నటుడు, పేరున్న అద్భుతం ఇవన్నీ కాదు, మామూలు నటుడిని. అవకాశాలు వచ్చినాయి, మన టాలెంట్ నిరూపించుకోవడానికి అవకాశం వచ్చింది. అవకాశం వచ్చిన క్రమంలో ఆ టాలెంట్ని గుర్తించి ప్రోత్సహించిన దర్శకులు, ప్రొడ్యూసర్స్, రచయితలు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి వెళ్ళి ది క్రెడిట్ అంతా కూడా మనకి. మనలో టాలెంట్, ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది. ఇప్పుడు మన ఏరియాలో ఉండరు, శంకర్ ఉండడు, నాగమల్ ఉండడు, నువ్వు ఉండవు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళు అందరూ టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ని గుర్తించగలిగిన వాళ్ళు ఉండాలి, అట్లా దానికి కృషి ఉండాలి, గుర్తించి. ఇప్పుడు మన ప్రస్థానం వేటపాలెం గ్రామం తీసుకుంటే, వేటపాలెంలో ప్రప్రథమంగా అసలు నీలో ఈ ఒక కళతో కూడిన యాంగిల్ ఉందని గుర్తించి నిన్ను ఆ యాంగిల్లో నడిపించినటువంటి మనుషులు అయ్యా, దీని గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. ఒంగోలు దగ్గర నుంచి తీసుకోవాలి. ఏంది అయితే ఫస్ట్ నుంచి కూడా ఈ కాలాల నాటకాలు ఇవన్నీ, నాగమల్లి, శంకర్ నాటకాలు వ్యవహారం, అలాగే కమ్యూనిస్ట్ పార్టీలో కొంచెం సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి కదా, అట్లా బాగా పనిచేయటం అది అలవడిపోయింది. నాకు ఒక కోణం ఉండేది కళల పట్ల కూడా, నాటకాల పట్ల, సినిమాల పట్ల నాకు ఒక కోణం ఉండేది. దాన్ని నన్ను అర్థం చేసుకునేవాళ్ళు అర్థం చేసుకున్నారు, అర్థం చేసుకోలేని వాళ్ళు గాలోడు, పని పాట లేనోడు, పనికి మళ్ళీనోడు అని తిట్టినోళ్ళు ఉండరు, అవమానపరిచిన వాళ్ళు ఉండరు. అయితే ఫస్ట్ నాలో జిజ్ఞాస్ని, అంటే వీడు పనికి మాలినోడా లేకపోతే విషయం ఉన్నోడా అని గుర్తించిన వాళ్ళలో ముఖ్యుడు కస్తూరి కుటుంబరావు. ఆయన కస్తూరి కుటుంబరావు అని, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఉండేవాడు, ఈ ఎమ్మెల్యే పార్టీల నాయకుడిగా ఉండేవాడు. అట్లా మెయిన్గా బొడ్డు వెంకట సుబ్బారావు ఆనుమల్లిపేటలో ఉండేవాడు. ఆయన ఫస్ట్ బొడ్డు వెంకట సుబ్బారావు గారి గురించి, బొడ్డు వెంకట సుబ్బారావు గారు అంటే ఆయన చెప్పాలంటే కమ్యూనిస్టు పార్టీకి అనుబంధంగా ఎన్నో నాటకాలు, కళారూపాలు తయారు చేసి, ఆనుమల్లిపేట అంటేనే ఒక కమ్యూనిస్టు పార్టీకి ఉన్న కళాకారుల్లో ఒక పేరుని గన కళాకారులు. కానీ దాన్ని ఏమంటారంటే ఒక నిబద్ధత గల లంపది కమ్యూనిస్టుకి కొంచెం సానుభూతి పరులు కానీ, కళాకారులు కానీ, ఏ విపత్తు వచ్చినా కానీ, అంటే సామాజికంగా దివిసీమ అప్పుడైతే మొత్తం లంప కదిలి వసూలు చేయటం, జన సాహిత్య ఆధ్వర్యంలో, కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అప్పుడు మా వేషాలు వేసుకొని, రకరకాల వేషాలు వేసుకుని జనం దగ్గర వసూలు చేసి చేయటంలో కానీ కమ్యూనిస్ట్ పార్టీ బాగా ఉండేవాళ్ళు అప్పట్లో. ఆయన మా అందరికీ నాటకాలు కానీ ఇట్లన్నిటికీ ఆయనే సామాజిక స్పృహలో చేసే ప్రదర్శనలో భాగంగా. ఫస్ట్ నాకు 6వ తరగతిలో ఉన్నప్పుడు నన్ను ధర్మకర్తని, మన చుండూరు ధర్మకర్తని ఒక అతను, మన గాయం 2 ప్రొడ్యూసర్ అయ్యాడు తర్వాత కాలంలో.
ఆడు ఇంకా చాలా మందిని వ్యాకపాత్రలు తయారు చేయించి పలగా వెంకటేశ్వర మాస్టర్ని కాలేజీలో ఉండేవాడు. ఓకే ఆయన దగ్గర తీసుకెళ్ళి చూపించి లేస్తారండి అని ఆయన విసిరికి ఫస్ట్ వేయించినాడు. ఓకే అప్పుడు ఆయన దిద్ది నాకు మొహాన దిద్దింది కుమారస్వామి గారు. వెరీ గుడ్. భోగలింగం అని కుమారస్వామి తన బుడ్డ బుద్ధి కుమారస్వామి బొడ్డు భోగలింగం. అప్పట్లో వాళ్ళు నాటకాలకు సంబంధించి మేకప్లు అప్పుడు కేక్ ఉండేది రాసి కొట్టేవాళ్ళు టప వాళ్ళు మొహాన నాకు రంగు దిద్దింది. వాళ్ళు పెట్టిన ఇదే తర్వాత కాలంలో నాకు నాటకాల పట్ల కానీ ఇట్లన్నిటి పట్ల కానీ. మీరు ఈ ఈ యాంగిల్లో రంగస్థలానికి పరిచయం అయ్యారు. పూర్తిగా రంగస్థల కళాకారులు ఎక్కడ మీరు కనపడలేదు? ఎక్కడ కనపడలేదు. నాకు బాగా ఇంట్రెస్ట్. ఓకే ఇంట్రెస్ట్ మనల్ని ఎవడు తీసుకునేవాడు కాదు. ఓకే ఎందువల్ల అంటే అల్లరి చిల్లరోడు అనుకునేవాళ్ళు తప్పితే ఈ నాలో ఉంది జిజ్ఞాస ఉందని చేసిన తర్వాత పార్టీకి అనుబంధంగా ఉన్నవాళ్ళు ఇల్లే తప్పితే వీళ్ళు గుర్తించినాడు. శ్రీ గొప్ప ఆయన కామ్రేడ్ పింజల వెంకట సుబ్బారావు అతన్ని సొసైటీ ప్రెసిడెంట్ అంటే వాడుక భాషలో వెంకట సుబ్బారావు గారు అంటారు. చనిపోయారు ఆయన కామ్రేడ్ పెద్ద ఆయన నాన్న మేము వాళ్ళ భూషణబాబు గారు కానీ జగన్మోహన్ కానీ వీళ్ళందరినీ కూడా నాన్న అన్న అని పిలిచేవాడు అనమాట. వాళ్ళ ఇంట్లో చాలా కాలం పెరిగారు. వాళ్ళు ఆయన పెద్ద కళాకారు. వాళ్ళందరం చూసి నేర్చుకునేవాడిని నేను. అసలు నాకు ఇది ఇంట్రెస్ట్ ఉండే బుర్రకథలు చెప్పేవాళ్ళు. అక్కడ రేపల నుంచి దళం ఉండేది. ఆ దళం వచ్చి బుర్రకథలు చెప్పేవాళ్ళు. పేరుచెట్ల సుబ్రహ్మణ్యం ఆయన పందులపిల్ల ఆయన పేరేం పేరు చనిపోయిన నాగబసవయ్య వీళ్ళందరూ కోలాటం ఇవన్నీ నాకు బాగా ఇంట్రెస్ట్. ఇవన్నీ కూడా ఆ ఇంట్రెస్ట్తో దేంట్లో నేను ఇమిడేవాడిని కాదు. ఏ పనిలో ఇమిడేవాడిని కాదు. మీకు ఓ మాట అంటారు కళాకారుడు, మన గరికపాటి గారు కూడా ఒక మాట అన్నాడు, అద్భుతమైన మాట. కళాకారులు వాళ్ళు మనల్ని వినోదింపు చేయడానికి, మనల్ని ఆలోచింపు చేయడానికి వాళ్ళు చేసే దాన్ని చూడాలి కానీ వాళ్ళ పర్సనల్ జీవితం చూడకూడదు. వెరీ గుడ్. వాళ్ళ పర్సనల్ శ్రీశ్రీ గారు కూడా పర్సనల్ జీవితం అంతా చాలా బాధాకరంగా మనకి డిస్టర్బెన్స్ అనిపిస్తుంది కానీ చాలా త్యాగమయంగా ఉంటుంది, గతుకులమయం. అసలు శ్రీశ్రీ గారు అంటారు ఒక మాట, ఏమంటే మీరు ఇట్లా తాగి రోడ్ల మడి పడిపోయి ఉంటారు ఏంది, అసలు ఏంది అంటే నేను రాస్తున్న కవిత్వం గులాబీలై గుబాళిస్తున్న వేళ నేను తాగి పారేసిన సీసాల గోల నీకేలా అంటాడు. సూపర్ సూపర్. ఆ కళాకారులు 6 కొడవలు చూడాలి తప్పితే అయితే వాళ్ళ ప్రభావం సమాజం మీద ఉంటుంది. సమాజం మీద ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నైతికంగా కూడా కొంచెం మనం కరెక్ట్ గా ఉండాలి. శ్రీశ్రీ సాహిత్యంలో ఏవైతే కళలు కన్నాడు అవన్నీ కొంచెం ఇప్పుడు కనపడుతూనే ఉంటాయి. ప్రతి సాహితీ సభల్లో కూడా ఆయన పలకరించకుండా ఈరోజు పర్సనల్ జీవితాలు, వ్యక్తిగత జీవితాలు, ఎందుకంటే సమాజంలో ఏమనలేరు. సామాజిక నియమాలు అతను చూసే దృక్పథం వేరుగా ఉంటది. కాబట్టి ఆలోచిస్తారు. స్వార్థం ఉండదు. అందుకే అంటాడు ఆ కళాకారుడిగా పుట్టినాడు వ్యాపారం చేయలేడు, అబద్ధం అనలేడు, ఏంది బతకలేడు, ఏంది ఇవన్నీ ఉంటాయి. ఆడికి అంత ఆనందం. ఇప్పుడు మీరు ఇట్లా ఈ కమ్యూనిస్ట్ భావజాలంతో నడుస్తున్నప్పుడు ఇంట్లో పరిస్థితి అప్పుడు నాన్న ఎలా ఉండేవాడు? చాలా ఇసిగిచ్చే ఉన్నాయి. నేను పని పాట లేకుండా తిరిగేవాడిని. పెద్ద సంసారం ఆయన ఇది చేసేవాడు. నేను ఎక్కడ పడితే అక్కడ నాటకాలని అయ్యాను తిరిగేవాడిని. ఏంది ఇటు పని పాట లేకుండా తిరుగుతున్నాడు అనుకునేవాళ్ళు. చాలా ఈ పార్టీ పెద్దలతో కూడా మీకు వార్నింగ్ ఇప్పించామంట, ఏదైనా పని చేసుకోమని చేసేవాళ్ళు. చాలా మంది లైన్ లో పెట్టాలని చూసారు కానీ నా ఇది వేరు. అప్పుడు పార్టీలో కూడా డిఎన్ స్వామి గారు వీళ్ళందరూ కూడా వీళ్ళు ఆర్టిస్ట్ ఉన్నాడని గుర్తించారు. గుర్తించి మనకి ఇది చేసింది ఎవరు ఉన్నారు కాబట్టి తర్వాత కాలంలో కొద్దిగా మనకి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత కూడా మన ఆలోచన విధానం ఆ వైపుగానే ఉంది. అక్కడ గుర్తించినప్పుడు మాచర్ల మోహన్ రావు. వెరీ గుడ్. అప్పట్లోనే నన్ను ఎన్ని సంవత్సరాలు, ఒక 35 సంవత్సరాల క్రితమే మూడ్ ఇండిగో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ అని హైదరాబాద్ లో సంస్థ ఉంటే ఆ సంస్థ అతను ఇతనికి ఫ్రెండ్ అయితే వాళ్ళు ఏదో అప్పుడు సీరియల్ దూరదర్శన్కి అప్పుడు ఇంత లేదు సీరియల్ తీస్తున్నారు, ఒకసారి మా వాడు పంపిస్తాను చూడండి అని పంపించాడు. అక్కడ ఫస్ట్ అయితే ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఆయన ఏంటంటే అక్కడ పంపించిన తర్వాత ఆయన నా క్లాస్ బీకేసి ఎందుకంటే మీకు ఇవన్నీ ఇది అని చెప్పి పంపించాడు. ఆయన కాదు మా ఓడులో ఉందా టాలెంట్ ఉందా కొంచెం చూడండి అన్న అడిగిన. కొత్త వాళ్ళు కదండి అదే చెప్పేసి పంపించేశాడు. ఇక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు కానీ ఇవన్నీ మనకు. తర్వాత వచ్చిన తర్వాత మ్యారేజ్ ఎప్పుడైంది? మ్యారేజ్ స్నేహితుల సాయంతో ఎప్పుడు ఎన్నేళ్ళు ఉంటుంది, 90లో 92 ఎప్పుడు మనకి చాలా మంది ఎదిగిన పిల్లలు ఇచ్చేవాడు కూడా లేరంటే అప్పుడు. ఎవరుండరు. అదొక విచిత్రం.
స్నేహితులే ఫిల్మ్ చూసేసి ఓకే సాంబలక్ష్మి ఆమె నా జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత నా జీవితం మార్పు వచ్చింది. ఓకే లేకపోతే అసలు అన్న, ఇది మన ప్రస్తుతం పెళ్లి చేసుకున్న తర్వాత సంసార బాధ్యతలు అనేది యాంగిల్ మీ పాత్ర ఎట్టుండేది? సంసార బాధ్యతలు అసలు పట్టించుకునేవాడు కాదు. పని పాట లేకుండా అదే ఈ చదువుతుంటే ఎక్కడ నాటకాల వ్యవహారం, ఎక్కడ అప్పుడప్పుడే సీరియల్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఎక్కడ జరిగితే అప్పుడు ఇంకా ఇట్లాంటి డిజిటల్స్ లేవు. VHS కెమెరా ఉండేది. దూరదర్శన్ కృప అని ఉండేవాడు నాడు. ఆ కృప దగ్గర కెమెరా ఉండేది, JVC కెమెరా. నాకు సీరియల్స్ తీయాలని చాలా ప్రయత్నం. అప్పుడే శంకర్ కూడా, అప్పటికే శంకర్ ప్రొడ్యూసర్. శంకర్ ప్రొడ్యూసర్. అప్పుడు ఏదది ఫస్ట్ చేసిన పిల్లడితో అశ్రుజ్వాల అని చెప్పేసి, అతని పేరు మౌడిపల్లి అంజనీ కుమార్ అనేవాడితో నేను ఆ తర్వాత సిటీ కేబుల్ పనిచేసేటప్పుడు తీసుకొచ్చి చూపించాడు. అప్పుడు పెద్ద పెద్ద క్యాసెట్లు ఉండేవి. ఆ తర్వాత చీరాల సిటీ కేబుల్కి ఎట్లా? అది చాలా విచిత్రం బా నిజంగా లైఫ్ లో. అయితే కర్నేటి రవి అని ఒక ఆయన లాయర్ గారు ఇక్కడ చీరాల బాధ్యులుగా ఉన్నారు. నేను ఒంగోలు మిత్రుల సహాయంతో సిటీకి కిళ్ళి బంకు పెట్టుకున్నా. అక్కడికి కర్నేటి రవి వీళ్ళందరూ వచ్చేవారు. అప్పుడు యూత్ కాంగ్రెస్ ఉండేవాడు. వచ్చి నన్ను బాగా పలకరించేవాడు. పలకరించి సరే నేను కళాకారునని అక్కడంతా ఈ మన ఆయన ఈదుపల్లి శివ అప్పటికే రక్ష బట్టలు చేసి ఉన్నాడు. ఏంది ఆయన దగ్గర వేషం కోసం తెగ తిరిగేవాడు ఆయన చేస్తుంటే. ఒంగోలు సిటీ కేబుల్ న్యూస్ రీడర్ కోసం ప్రయత్నాలు, చాలా రకరకాల ప్రయత్నాలు ఉన్నాయి. కళాకారులు అనగానే గాలి వాళ్ళందరూ తయారవుతారు అన్నట్టుగా అవుతారు. ఆ టైంలో కర్ణేటి రవి చూసి చీరాల సిటీ కేబుల్లో న్యూస్ రీడర్ కోసం ప్రయత్నాలు ఎవరిని పెడదామని ఉప్పాల రామకృష్ణ గారు ప్రయత్నం పెడుతుంటే ఇక్కడ బత్తిన కోటేశ్వరరావు అని చెప్పేసి అప్పుడు ఈ ఎమ్మెల్యే పార్టీలు తిరిగి బయటకు వచ్చేసి ఇక్కడ మేనేజర్. సరే బత్తినకోటి కర్ణేటి రవి వీళ్ళందరూ ఫ్రెండ్స్. బత్తినకోటి నాకు కొంచెం పరిచయమే కానీ పార్టీ పరంగా అంత డీప్ గా లేదు నాకు. అప్పుడు కర్ణేటి రవి ఫోన్ చేసి పలానోడు ఉంటాడు ఇక్కడ అని చెప్పేసి అక్కడిక్కడ పంపించారు. పిలిపించారు రమ్మని చెప్పేసి. ఇట్లనే వార్తలు ఇట్లా కూర్చొని చీరాల సిటీ కేబుల్ స్వాగతం, ఈనాటి ముఖ్యాంశాలు, ఈ రకంగా చదవటం. లుంగి ఆనందం ఒక టైంలో డ్రాయర్ ఉండేది తెలుసా? ఏంది ఈ కలెక్షన్స్ బాయ్స్ అందరూ ఉండేవాళ్ళు. గది ఒకటి ఉండేది. ఆ గదిలో లుంగి అన్ని చొక్కాలు పెడితే వీళ్ళు పాపం కలెక్షన్ చేసి వచ్చేసి ఒక్కరు వెళ్లాల్సి ఉండేది. ఏదో ఒకటి తుడుచుకొని వెళ్ళిపోయేవాళ్ళు. లుంగి చొక్కాలతో తుడుచుకొని వెళ్ళేవాళ్ళు. ఆయన వాళ్ళ విచిత్రం లేదు. అప్పుడు రామకృష్ణ గారు చూసి వాయిస్ బాగుంది అని చెప్పి న్యూస్ రీడర్గా ఇక దొరికిందిరా ఛాన్స్ అని చెప్పి ఇక కలబడ్డం బాగా. అదే ప్రాణంగా ఇదయ్యాం. న్యూస్ రీడర్ నుంచి కమర్షియల్ పార్ట్లోకి, కమర్షియల్ విజయవాడ అక్కడ క్రియేషన్స్ అని అక్కడ అన్నగారు ఏంది పర్వతనేని శివప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఆయన వాయిస్ చూసి పిలిపించి ఇక్కడ PG రవి తీసుకెళ్ళి నన్ను అక్కడ పరిచయం చేసి అక్కడ పెట్టేసి, సో అక్కడి నుంచి ప్రయాణం బిగిన్ అయ్యి అక్కడ ప్రోగ్రామ్ డైరెక్టర్ గా అక్కడి నుంచి హైదరాబాద్. ఫస్ట్ కమర్షియల్ యాడ్ చేసింది ఫస్ట్ హైదరాబాద్ చీరాల్లో ఉన్నప్పుడు అసలు నన్ను కమర్షియల్ యాడ్ చూపించింది నువ్వే. అది లక్ష్మి ఆటో అప్లయన్సెస్ అది ఆడ కనపడ్డ వాళ్ళు జనాలు అందరూ చేసేవాళ్ళు. మాది కూడా సాటి పెత్తవాడు. ఆ తర్వాత ఇంకోటి కూడా చేసావుబా, జయలక్ష్మి మంత్రాలు మాయలు అదొకటి చేసావు. ఆడు డేవిడ్ గాడు వాళ్ళ ఇంట్లో ఒకటి చేసామబ్బా, సత్యసాయి బాబా చేసి లక్ష్మీ స్టూడియో అది బాగా ప్రయోగాలన్నీ చేసాం అప్పట్లో. ఏంది మనకున్న మొట్టమొదటిసారిగా మనం విజయవాడ వెళ్ళిన తర్వాత ఈ న్యూస్ డివిజన్ నుంచి సీరియల్స్ అడుగు ఎట్లా పడిందండి? అక్కడ నేను ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఉండేవాడిని. అసలు ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఉండేవాడిని. అప్పుడప్పుడు యాడ్స్ చేయాల్సి వచ్చేది. యాడ్స్ కి వాయిస్ ఇవన్నీ చేసేవాడిని. మహర్షి అనే ఒక ఆయన ఉండేవాడు. యాడ్స్ చేసే క్రమంలో క్యారెక్టర్లు కూడా కావాలి. అప్పుడు నన్ను చూసి ఇక అక్కడ తీసి చిన్న చిన్న సీరియల్స్ లో చిన్న చిన్న వేషాలు వేయటం అట్లా పర్వతనేని శివప్రసాద్ గారు బాగా ఎంకరేజ్ చేశారు. వీడియో టుడే
చేసి అక్కడికి ఉమామహేశ్వరరావు గారు వచ్చేవారు, డైరెక్టర్ ఉమామహేశ్వరరావు గారు, అవును. అంకురం డైరెక్టర్. ఇట్లా అక్కడి నుంచి అంత్యాక్షరి ప్రోగ్రామ్ డైరెక్టర్ నేనబ్బా. ఓకే. అంత్యాక్షరి ప్రోగ్రామ్ డైరెక్టర్ అవ్వడం ఇక అక్కడి నుంచి ఈయన కుంచె రఘు, మన సునీత గారు, విజయలక్ష్మి, వినోద్ బాబు, వీళ్ళందరూ, రఘుబాబు గారు, వీళ్ళందరూ వచ్చేవాళ్ళు, మన పృథ్వీ వీళ్ళందరూ గెస్ట్లుగా వచ్చేవాళ్ళు. అప్పుడు నా వర్క్ చూసి నా ఇక్కడ కాదు హైదరాబాద్ రా అనేవాళ్ళు. ఆ తర్వాత నేను మెల్లగా హైదరాబాద్ పోదాం అని కాసిన డబ్బులు ఒక 5,000 రూపాయలు నీ బొట్టోడి దగ్గర దాచిపెట్టుకుని ఇంట్లో ఇచ్చి హైదరాబాద్ బయలుదేరా. అక్కడ రఘు, మా టీవీ రఘులు, ఇప్పుడు మా టీవీ రఘు అంటారు, ఏది ఇప్పుడు బిగ్ బాస్ ఇన్ఛార్జ్ అన్నమాట రఘు. అతని రూమ్లో ఉంటా కొంచెం ఆయన ఏమన్నా ఇక్కడ నువ్వు చెప్పలేరు నాకు ఇక్కడ పరిస్థితులు అనుకున్నంత ఇదిగా ఉండవు అని, నేనేదో ఒక లుంగి, ఓ ప్యాంటు, 2 సొక్కాలు తొలిగినోడిని. ఒక 2 నెలలు దారి తప్పామన్న సంగతి తెలిసిపోయింది. బాబు మనకి ఇది మన వ్యవహారం కాదు. అప్పుడు చందన స్టూడియో ఆదుకుందరు. ప్రజానాట్య మండలికి సంబంధించిన బాధ్యులు నిర్వహించేవాళ్ళు జగ్గరాజు గారు, చంద్రమురళి, అప్పారావు గారు, కిషోర్ గారు, వీళ్ళందరూ నిర్వహించేవాళ్ళు. వాళ్ళ ద్వారా అది దొరకడం నా జీవితంలో అదృష్టం అబ్బా, అక్కడ ఆశ్రయం దొరకడం. ఎందుకంటే సాయంత్రం అయ్యేసరికి కళాకారులు, రచయితలు, పెద్ద పెద్ద మేధావులు అందరూ కూడా అక్కడ సమావేశం, ఇచ్చాపాటికి చాలా చర్చలు అన్ని జరిగాయి అనమాట. అక్కడ ఈ మన టీవీ రవిప్రకాష్ గారు, ఏంది అరుణ్ సాగర్ గారు చనిపోయారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చేవారు. అక్కడ నాకు వీళ్ళందరూ పరిచయం చేశారు, అజయ్ భూషణ్. అట్లా అదే సందర్భంలో మన బాపు రమణ గారు అబ్బాయి వరా గారు, భీమ్ గారు అని చెప్పేసి కార్టూనిస్ట్, పెద్ద రచయిత, వీళ్ళందరూ బాపు రమణ గారి టీం అనమాట. వాళ్ళు అక్కడ రావడం, మంచి పరిచయాలు నాకు. మీర్ గారు, పృథ్వీ వర్మ గారు, అశోక్ రావు గారు, ఏంది వీళ్ళందరూ కూడా నాకు బాగా పరిచయం అవటం. వాళ్ళందరూ కూడా ఓహో ఇతను పద్ధతి గల్లోడు, అదే చెబుతారు చూసా, నువ్వు ఎంచుకునే సర్కిల్ బట్టే నీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఒక హంబక్ సర్కిల్ ఏర్పడిందంటే మాత్రం ఇప్పుడు మీరు చెప్పే ఈ స్టార్టింగ్ ప్రయాణం నుంచి ఈ ప్రయాణం దగ్గర రావడానికి చాలా ప్రయాసాలు మాకు తెలిసి ఇవన్నీ కూడా. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అక్కడ టీవీలో సీరియల్స్లో కనిపించేటప్పుడు చూడటానికి మాకు చీరాల ప్రాంతంలో, వేటపాలెం ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అన్న మంచి అనుకుంది. అయితే అక్కడేమో మీరు ఉన్న పరిస్థితి, ఆర్థిక పరిస్థితి మనకు ఐడియా ఉంది. ఇక్కడ పరిస్థితులు ఫ్రెండ్స్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసి వీళ్ళు ఏమన్నా మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసి అట్లా మీరు ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి? పాపం నా దగ్గర ఫ్రెండ్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ నా పనిలో నేను బిజీగా ఉండేవాడిని. అసలు అంటే మంది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మనం ఎవరిని పలకరించామని అంత ఇది లేదు. వాళ్ళందరూ బాగా సెటిల్ అయిపోతే వాళ్ళంతా ఇదిగా ఉన్నారు. నేను నా దొరికింది దీనిలో ఎట్లా వెళ్ళాలని నిరంతరం ఆలోచనలు ఉండేది తప్పితే ఈ ఫ్రెండ్స్ వీళ్ళందరి గురించి ఫ్రెండ్స్ అడగలేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ గురించి అందరికి గురించి తెలుసు. అట్లా ఇప్పుడు ఎలా ఉంటదంటే అడగటానికి అట్లేం లేదు, కానీ ఈడ అసలు పలకరిట్లేదు. ఈడేది బోడమ్మ, ఈడు మాతో తిరిగినోడు, ఈడు మనకి మేము ఒకప్పుడు వాడికి ఇది చేసిన వాళ్ళం, ఏంది మమ్మల్ని అడక నూకేవాడు, ఇవన్నీ చెబుతుంటారు కదా సార్. నిజమే అది. కాకపోతే నేను పలకరించకపోవడానికి నా పరిస్థితి నాకు తెలుసు. యాక్చువల్ గా మీ గురించి తెలిసిన వాళ్ళు ఇప్పుడు సొసైటీలో కూడా ఎక్కడ కనపడ్డా అసలు గర్వం లేదు మీకు అనే అంటుంటారు. కాబట్టి సాయి నేను ఒకటే చెబుతున్నా, ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే, అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఇట్లానే ఉంటాను బా. ఏది ఉన్నా లేకపోయినా ఇట్లానే ఉంటా. నాలో కళాతృష్ణ ఉంది, ఆ వైపుగానే నేను ప్రయాణం చేస్తా. ఆ క్రమంలో నా టాలెంట్ని గుర్తించి నాకు అవకాశాలు ఇచ్చారు కాబట్టి ఈరోజు నేను ఏదో మొదటిగలుగుతున్నా, పిల్లల్ని చదివించుకున్నాను, ఒక గూడు ఏర్పాటు చేసుకున్నాను. టాలెంట్ గుర్తించి ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి పాదాభి ఉందాం, నా జీవితాంతం రుణపడి ఉంటాను అసలు. అంతే. ఇప్పుడు అది కూడా ఒకటను, ఇప్పుడు అవకాశాలు రాగానే 1, 2, 3, 4 కల్లా రకరకాల ప్రేరేపణలు ప్లేరి రకరకాల అలవాట్లతోటి ఇదైపోయే వాళ్ళు ఉన్నారు. కానీ మీరు బాధ్యతగా చక్కగా రెండు పేజీకి 2 వైపులో పెట్టుకొని, ఒకటి అక్కడ ప్రొఫెషను, రెండోది కుటుంబం అంటూ చక్కగా కుటుంబాన్ని బాగా నేను అసలు పైసా నాకు వచ్చేవి కాదు. సరిగా చందనా స్టూడియోలో పడుకోవడం, అక్కడ ఏదో తింటాం, వచ్చేవాడు కదా మీరు. ఇది ఈడు వచ్చేసేవాడు, ఇదేందన్నా ఏమో తెల్లారుజాము 4 గంటలు లేవలసి వచ్చేది. నేను వచ్చాను పైన పడుకునేవాళ్ళు, మేడం మీద పడుకునేవాళ్ళు. అవును,
ఇవన్నీ ఎట్టుంటాయి అంటే అంటే నేను దాంట్లో పడి ఉండాలని తెలుసుకోవడానికి ఉండాలని తప్పితే ఆ కష్టం అంతా అయిన వాళ్ళు తప్పితే అక్కడ పెయింట్ పనికి అయితే అప్పట్లో మీరు ఎవరైనా ఎక్కువ మంది వచ్చినా కూడా స్నేహితులు రానిచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే నా వల్ల కాదు కదా. మేము పడే పరిస్థితి బాగలేదు. అవును. ఇక ఎవరో క్లోజ్ నేను నాకు మళ్ళీ అవును. శంకర్ లాంటి వాళ్ళనే, ఎందుకంటే మన పరిస్థితి తెలుసు తెలుసు కాబట్టి మేమే వచ్చి ఉండేవాళ్ళం అప్పుడు. సో అట్లా ఇదైపోయింది. ఇప్పుడు అయితే ఈ కుటుంబాన్ని పోషించడంలో సాంబలక్ష్మి పాత్ర చాలా వదిన మేము ఇంటికి వెళ్ళాము. అప్పుడప్పుడు మీరు ఏదైనా ఇంటికి వెళ్ళరారా అంటే వెళ్తే వాళ్ళని పాప ఆమె పొలం పనికి వెళ్ళి వచ్చి పొలం పనికి వెళ్ళే పనిలో కూడా పొద్దున పిల్లల్ని నీట్ గా రెడీ చేసి కాన్వెంట్ పంపించలేదు. చదువుల విషయంలో మాత్రం చదువుల విషయంలో పిల్లల విషయంలో బాగా చేశారు. అట్లా ఏదో ఇప్పుడు ఈ సినిమా జర్నీలో మీరు వెళ్ళిన తర్వాత ఇతను క్యారెక్టర్ పనికిరావు అనే అవమానం పెట్టే సందర్భాలు ఏమన్నాయా? అంటే సీరియల్స్ చేసేటప్పుడు వాళ్ళ అంటే చెబుతున్నది ఆ డైరెక్టర్ల ప్రతిభ. అశోక్ రావు గారు అయితే అయ్యా నువ్వు సీరియల్స్ కాదు సినిమాలకు ట్రై చేయని బాగా ప్రోత్సహించాడు అశోక్ రావు. ఏంది మనకేమో సినిమా వాళ్ళు ఎవరు తెలియదు. ఏంది అప్పటికి ప్రయత్నాలు చేసాం. చూస్తే అప్పుడు సర్లే చూద్దాంలే, అప్పుడు ఫోటోలు పట్టుకుని తిరగాలి. ఇప్పటిలాగా సెల్లు బొగ్గు ఏం లేదు. ఆల్బమ్ ఒకటి ఏంది లక్ష్మీ స్టూడియోలో పూర్ణ సినిమా స్టిల్స్ తీశాడు. లక్ష్మీ స్టూడియోలో ఆ లక్ష్మణ పూర్ణ ఆ స్టిల్స్ పట్టుకుని అవి పట్టుకుని తిరిగేవాడిని. అసలు వర్కౌట్ కాల. ఏంది అసలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కళాకారులు వాళ్ళ అవసరాన్ని బట్టి ఇంక తప్పనిసరిగా తీసుకుంటారు. ఒక దశకి వెళ్ళిన తర్వాత క్యాస్టిజం ఉంటది, దాన్ని బట్టే ఉంటది అంటారు. అది మీకు నా వరకు అయితే నాకు తెలియదు అసలు క్యాస్టిజం గురించి. అసలు ఎక్కడ ఇప్పుడు టాలెంట్ అవసరం, అది కమర్షియల్ వ్యాపారం అబ్బాయి. వెరీ గుడ్ వ్యాపారం. అలా నోటి దగ్గర టాలెంట్ ఉంటుందంటే ఆ టాలెంట్ ని రాబట్టుకున్నాడు వ్యాపారం చేసుకుంటాడు తప్పితే ఈడు పలానోడా ఈడు మనోడా ఈడు కాదా ఆ మనోడే అని అనుకున్నాడు ఇంకో వాడి దగ్గర విషయం లేదనుకో ఏం చేసుకుంటాడు. సో ఇవన్నీ భ్రమలు. నా సినిమా ఇండస్ట్రీ నుంచి మీకు బెస్ట్ ప్రశంస అంటే ఎవరి దగ్గర నుంచి వచ్చింది? నాకు చాలా మంది ఉన్నారబ్బా. నాకు ఫస్ట్ పూరి జగన్నాథ్ గారు జ్యోతిలక్ష్మిలో నన్ను ముద్రేసిన తర్వాత ఎయిర్పోర్ట్లో ఉండి పూరి గారు ఫోన్ చేసి నేను అప్పుడే అన్నం వండుకుంటున్నా రూమ్లో. ఎక్కడున్నారు అని అన్నాడు. ఇట్లా ఇంట్లో రూమ్లో ఉన్నానయ్యా అన్నం వండుకుంటాను. ఇప్పుడే నాగబాబు గారు మీ గురించి మాట్లాడారు. జగన్ మంచి ఆర్టిస్ట్ని పరిచయం చేసేవా అని ఈ రకంగా మళ్ళా ఇట్లాంటి ప్రశంసలు. ఆ తర్వాత ఇక విచారణ అయింది. వెట్రిమారన్ గారు చేసిన తర్వాత చాలా మంది చేయటం, అది ఆస్కార్కి 2016 ఆస్కార్కి పోవడం. ఆ తర్వాత దాని తర్వాతే సుకుమార్ గారు. ఆ మధ్యలో ఒక ఆయన ఉన్నాడు, ఇంకో ఆయన దేవకట్ట ప్రస్థానం ఇక్కడే గొల్లపాలెం మన మాస్టరోళ్ళు లేదు గొల్లపాలెం రావులపల్లి గొల్లపాలెం. అవును గొల్లపాలెం. అక్కడ తెలుగు మాస్టర్ గారు ఆయన వల్లభనేని గారు వాసు మాస్టర్ గారు. ఆ వాసు మాస్టర్ గారు ఇప్పుడు ఆయన వాళ్ళ అన్న ఏమైనా అమెరికాలో ఉంటే ఇక్కడ మెయింటైన్ చేసాడు మా ఊరు తీసుకుని చూపించడం. అప్పుడే మన శంకర్ వాళ్ళందరూ వచ్చి ఆ రోజున కారు వేసుకుని వచ్చాడు. శంకర్ తీసుకుని వచ్చి అమేజాన్ సీన్ వీళ్ళందరూ వచ్చి ఓపెనింగ్ రోజున వెళ్ళాం కదా. అట్లా ఆయన ఒక ఆయన. మీరు కమ్యూనిస్టు భావజాలంతో కమ్యూనిస్టు ప్రేరణలో ఉన్న మీరు సడన్ గా ఆధ్యాత్మిక సెట్ మారారు. అంటే ఆధ్యాత్మికానికి అభ్యుదయానికి ఏం సంబంధం లేదు నా దృష్టిలో. అదే అయితే మన ఇంట్లో నాకు తెలిసి మీ నాన్న ఉన్నప్పుడు అసలు ఉండేవి కదా, మన ఉన్నప్పుడు అసలు ఉండేది. దేవుడు అది నీకు ఎట్లా వచ్చింది? నాకు అంటే ఆలోచించే కొద్ది నా దృష్టిలో ఏంటంటే ఏదో సమ్ పవర్ అంతే. ఓకే. ఈ గాలి ఉంది, గాలిని చూపించమంటే ఏం చూపిస్తాం? ఏదో సమ్ పవర్ ఉంది, ఈ సృష్టిని నడిపించే పవర్ ఏదో ఉంది. ఏంది మనలో ఉన్న కూడా అదే పవర్ అనుకుంటున్నాను నేను, అదే దేవుడు అనుకుంటాను. నాకు తెలిసి ఫస్ట్ ఆధ్యాత్మికం అంటే నేను మాలేసుకున్నప్పుడు నన్ను పిలిచి భోజనం పెట్టడం ఫస్ట్ నేను అదే. అది ముందు దేవుడి గురించి ఉండేది కదా మన ఇంట్లో, అది కూడా చాటుగా అన్నం కాబట్టి పెట్టినా అనేవాడు. సో నాకు దీన్ని ఇప్పుడు బతికుంటే శివం, ఓకే, పోతే శవం. ఆ పోయేది ఏంది? జీవం.
అదేం ఏడకపోయింది అంటే అది ఎట్లా పోయింది, అదేంటి పోయిన తర్వాత అది ఏమవుతుంది? ఈ ఏమవుతుంది మాటలు, ఈ మాట ఎక్కడి ఈ నుంచి వచ్చింది? తాపత్రయాలు, ఈ పాకులట్లు అందుకే నాకు బాగా ఇది చేసింది ఏంటంటే, నాకు బాగా ఇచ్చింది రమణ మహర్షి గారు. రమణ మహర్షి పుస్తకాలు ఎన్ని చూడడం, ఇది అందరం కలిసి అరుణాచలం వెళ్తాం. అప్పటి నుంచి నాకు ఓ రకమైన ఇది కలిగింది. అంతేగాని అభ్యుదయ భావాలకు మళ్ళా అది ఆ పార్శ్వం ఉంటుంది ఎక్కడ. అదే ఇప్పుడు అభ్యుదయాన్ని తత్వాన్ని కూడా పుస్తకాలు రాసిన తెలంగాణ కూడా చివరికి గీతలో ఒక మాట అంటాడు, అందరు చెబుతారు, మరి ఇంత మందిని చంపడం అంటే నా అన్నలు తమ్ముళ్ళు భావబంధాలన్నీ అంటేను, ఇప్పుడు వాళ్ళందరూ దుర్మార్గులు, నువ్వు చంపపోయినా సత్తారు, వాళ్ళు చంపుతారు, సచ్చేది కన్ఫర్మ్. నువ్వు చంపితే నీకు ఆ క్రెడిట్ నీకు వచ్చింది, వాళ్ళు చంపాల్సిన అవసరం ఉంది, వాళ్ళు బతుకుంటే ఇంకా దారుణాలు ఉంటాయి. అంతేగా, యుద్ధంలో మరణం వేరే మరణం విజయం. సో ఏంటంటే అభ్యుదయానికి నా దృష్టిలో అయితే ఇది నేను ఏదో కొత్త చర్చ పెట్టినట్టు కదా, నా దృష్టిలో మంచిగా బ్రతకడం కోసం, మనిషిని మనిషిగా గౌరవించడం కోసం, ఏంది మనిషిని మనిషిగా చూస్తా ఆడి అభివృద్ధి కోసం వాడికి సాయం చేయడం, అంటే కీడు చేయకపోయిన పర్లా, మంచి చేయకపోయిన పర్లా, కీడు చేయకుండా ఉంటే చాలు, అదే దైవత్వం అనుకుంటా. బాధ్యత కూడా కుటుంబం పట్ల బాధ్యత. ఇప్పుడు మీకున్న స్థాయిలో ఒక మంచి క్యారెక్టర్స్ తోటి బాగా ఎస్టాబ్లిష్ అయిపోయారు. దాదాపు తెలుగు ప్రేక్షకులు ఎక్కడికి వెళ్ళా మిమ్మల్ని గుర్తుపెట్టి మిమ్మల్ని ఎవడే పరిస్థితిలో ఉంది. మీరు ఇంకా ఎక్కువగా టార్గెట్గా లక్ష్యంగా అనుకుంటే ఏం చెప్తారు? అంటే చేస్తున్నాను కానీ నన్ను బాగా ఉపయోగపెట్టుకొని చేసింది ఎవరంటే సుకుమార్ గారు. తెలుగుకి వచ్చేసరికి సుకుమార్ గారు ఆ క్యారెక్టర్ అతను ఒక అద్భుతం అండి. సుకుమార్ అనే వ్యక్తి అతను ఒక అద్భుతం. అతను ఆలోచన ధోరణి కానీ, అతని కథను మలచడం కానీ, ఆ క్యారెక్టర్ని ఎన్నుకోవడం కానీ, ఆ క్యారెక్టర్లు పలానా మనిషి అయితే చేయగలడు అనిపించుకోవడం కానీ, ఆ మనుషులు ఏదైతే ఆశించాడో దాన్ని తెప్పించుకోవడం కోసం చేయటం కానీ అద్భుతం. అట్లానే వెట్రిమారన్ గారు. నాకు ఇక్కడికి వచ్చేసరికి సుకుమార్ లాగా నన్ను ఉపయోగపెట్టుకున్నాడు ఎవడు లేడు అయ్యేంతవరకు. కాకపోతే వివేక్ కాత్రే అని మొన్న చాలదా శనివారం సరిపోదా శనివారం నన్ను అంటే నాలో ఉన్న టాలెంట్ని నేను ఇంకా చేయగలను అనిపించుకోవడానికి నన్ను ఉపయోగపెట్టుకున్నాడు కొద్ది మంది మాత్రమే. అంత కమర్షియల్ యాంగిల్ ఇది. అదే అప్పుడు కోట శ్రీనివాసరావు గారు అంటారు, చక్కని మన తెలుగు వాళ్ళు ఉన్నా సరే ఇంకా బయట వాళ్ళని తీసుకొచ్చి దీన్ని మీరు ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఇదే లేదు సాయి, ఇప్పుడు అదేం లేదు. ఏంటంటే కొన్ని క్యారెక్టర్లకి ఖచ్చితంగా వాళ్ళు తప్పనిసరిగా కొన్ని క్యారెక్టర్లకు కావాలి. ఏంది ఇకను నటన పరంగా ఇకను పర్ఫార్మెన్స్ చూపించగలిగిన నటులు అంటే అద్భుతమైన నటులు మన తెలుగులో ఉన్నారు. అలాగే ఈ రోజు మొత్తం ఇప్పుడు చూడండి, గతంలో చూసుకుంటే కోట శ్రీనివాసరావు గారు, అదేవిధంగా బాబు మోహన్ గారు, అట్లా విలన్లు వెళ్తే వరుసగా అట్లా చాలా మంది ఉండేవాళ్ళు. మొత్తం దాదాపు ఇండస్ట్రీ రిటైర్ అయ్యే పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు రీప్లేస్ చేసే పరిస్థితులు మీకు ఎక్కువగా అవకాశాలు వచ్చే అంటే ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ లో ఉన్న ఆర్టిస్టులు ఉన్నారు కానీ అయితే నాకు కొంచెం ప్రాధాన్యత ఉంది అనమాట. ఏంటంటే నటనకు సంబంధించి అదే చెబుతుంటే నాకు అదే పరిశీలన దృక్పథం లేనివాడు నటుడు కాలేడు, దర్శకుడు కాలేడు, రచయిత కాలేడు. సో ఏదో అవుదాంలే ఆర్టిస్ట్ అనుకోవడం కాకుండా ఆ పరిశీలన ఉండాలి సమాజం పట్ల, మనిషిని సృష్టిని పరిశీలించాలి. మీరు నటన అనేది కాన్సెప్ట్ ఇదంతా పక్కన పెడితే మీలో ఒక అద్భుతమైనటువంటి సాహిత్య డెప్త్ ఉంది. అది ఎట్లా వచ్చింది? అది నాకు అంటే చెబుతుంది ఇదే ఈ పరిశీలన దృక్పథం ఉంది చూసావా. నాకు మన దగ్గర కొన్ని కథలు అంటే జీవితాలకు సంబంధించి, జాతులకు సంబంధించి మీరు చాలా కథలని మా దగ్గర చర్చిస్తూ ఉంటాం. అప్పుడు నేను అనుకుంటా ఇంత డెప్త్ ఆలోచన ఎప్పుడు జరిగింది? నాకున్నదే చాలా ఒక సంఘర్షణ జరిగితే కానీ అది నాకున్నదే. అది నాకున్న ఖాళీ టైం వీడికి తెలుసు ఫస్ట్ ఉంటాడు కథలు. కానీ రుద్రమాంబపురం అన్న ఒక మత్స్యకార జాతిలో అలాంటి జీవన శైలి ఉంటుంది అనేది ఇంతవరకు ఎవరు ఆవిష్కరించారు? జట్టి ప్రొడ్యూసర్ జట్టి సినిమా మన జట్టి కూడా అదే. అసలు అలా మీరు మా దగ్గర డిస్కస్ చేసే ఒక 5-6 స్టోరీస్, యానాదుల గురించి ఒక స్టోరీ, యానాదుల గురించి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్, కనపడని
అత్యంత అట్టడుగు స్థాయిలో ఉండి ఉన్నతమైనటువంటి కళారంగం, అవును. వాళ్ళలో ఉండే డాన్స్ విధానాలు కానీ అంతే వీటన్నిటి మీద కొంచెం చర్చించినప్పుడు కానీ ఆచార వ్యవహారాల గురించి ఇదంతా ఒక పెద్ద సంఘర్షణ, సామాజిక సంఘర్షణ జరిగితే మైండ్ లో వచ్చేటువంటి విషయం. అంటే బాగా తిరిగినోడు గాలివాడు కాబట్టి కాకపోతే ఏంటంటే కళ ఎప్పుడైనా టోటల్ గా ఇప్పుడు మన ప్రాంతం నుంచి సినిమా రంగాన్ని మీదకి రావాలి అని మీ దగ్గర ఎవరైనా వస్తే మీరేం చెప్తారు? ముందర ఎందుకు వస్తున్నాం మీ గురించి మీరు ఆలోచించుకోండి ఫస్ట్. వెరీ గుడ్. అంతేగాని ఏదో మనం కూడా ట్రై చేస్తాం, ఎర్రగా బుర్రకుండా ఏముంది అదే కానీ అని నన్ను ఉంటే దెబ్బదు. ఓకే. అసలు నేను ఎందుకు వెళ్ళాలి, ఓకే. నా దగ్గర ఏ టాలెంట్ ఉంది, ఓకే. నేను ఏం చేయగలను అని తెలియాలి ఫస్ట్. అంతేగాని ఎలా వెర్రిగా ఉందలే ఆ డాన్సులు ఈ డాన్సులు, ఈ షార్ట్ ఫిల్ములు ఆ షార్ట్ ఫిల్ములు, బుడ్డ ఇప్పుడు కెమెరాలు ఇవన్నీ ఉండే తీసేస్తాం షార్ట్ ఫిల్మ్ సోషల్ మీడియాలో వస్తాం. ఇప్పుడంతా అంటే ఈ మీడియా రంగం కూడా విచ్చలవిడైపోయింది. అవును. సినిమా రంగం కూడా పెడితే 500 కోట్లు 100 కోట్లు సినిమా, లేదా ₹1 కోటి సినిమాలు 2 కోట్లు, ఈ 2 కోట్ల సినిమాలే బ్రహ్మాండంగా ఉంటున్నాయి కథలు. అవును, చిన్న కథ. చిన్న చిన్న డైరెక్టర్స్ ఇప్పుడు మలయాళంలో ఎటువంటి కథలు ఉంటాయి, తమిళలో ఎట్లాంటి కథలు ఉంటాయి, తెలుగులో అద్భుతమైన మన బలగం ఉంది, బలగం కానీ ఆ తర్వాత వచ్చింది చాలా సినిమా ఉగ్ర ఒకటి, ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయి అబ్బాయి. ఏంది సో కొత్తగా వచ్చే వాళ్ళకి ఎవరికైనా సరే ముందర మీరు తెలుసుకోండి, అసలు ఎందుకు వస్తున్నావో తెలుసుకుంటే. అన్న ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో ఒక స్థాయిలో ఉన్నారు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు డైరెక్టర్స్ మీకు మొన్న పిలిచి ఇచ్చే చిన్న సినిమా డైరెక్టర్లు చిన్న సినిమా ప్రొడ్యూసర్లకి మీ నుంచి మీరు ఎలాంటి సహకారం అందిస్తారు? నేను ఎప్పటికైనా పెద్ద సినిమాలు ఎన్ని అంటే ఎక్కువ కోసం ఎదగటం, ఎక్కువ సినిమా ఉండే సినిమాలు, ఎక్కువ బడ్జెట్ ఉండే సినిమాలు ఎదురుగా ఉంటాయి. చిన్న సినిమాలను కూడా నేను ప్రోత్సహించడం నేను ముందు ఉంటానయ్యా. చూస్తున్నారు ఒంగోలు నన్ను ఉపయోగపెట్టుకొని నా ఇమేజ్ ని నాకు తగ్గ క్యారెక్టర్ని పెట్టుకుని మీరు చేసుకుంటే మీకు ఉపయోగం ఉంటుంది, నాకు ఉపయోగం ఉంటుంది. ఏదో చిన్న సినిమా చేస్తా ఒక సీన్కి 2 సీన్లు అజయ్ గండి తెచ్చుకుని పెట్టుకుంటే సరిపోయింది అంటే కుదరదు. ఇప్పుడు గేమ్ చేంజర్ ఉంది, ఆ చేంజర్లో ఒక చిన్న క్యారెక్టరే శంకర్ అంత వ్యక్తి, గొప్ప ఇండియన్ సినిమా గర్వించదగ్గ దర్శకుల్లో ఒక ఆయన సజెషన్ చేసి నాకు అజయ్ ఘోష్ కావాలి క్యారెక్టర్ అన్నప్పుడు ఏ క్యారెక్టర్ అయినా సరే ఎవరికి నిలబడడం కోసమైనా సరే ఓకే ఏంది నువ్వే ఉన్నావు అనుకో, 2-3 సినిమాలు చేసావు, కొంచెం గుర్తింపు ఉంది. సుకుమార్ పిలిచి అతను పలానా దాంట్లో చేశాడు, అతను ఒకసారి పిలవండి అని పిలిచి నిలబెడితే ఒక షాట్ నిలబడి అంతకంటే ఇంకేం కావాలి. సో పెద్ద సినిమాలు అది వేరు, చిన్న సినిమాలకు సంబంధించి నన్ను వాడుకోండి అంటున్నాను నేను. ఇంకా మీరు ఇప్పుడు దాకా చాలా క్యారెక్టర్లు చేశారు, ఈ క్యారెక్టర్ నాకు వస్తే చాలా బాగుంటది అని మీరు ఇంట్రెస్ట్ గా ఎదురు చూసే ఇంకా చాలా ఉండే సామాజికంగా చేసే క్యారెక్టర్లు, చెప్తున్న క్యారెక్టర్లు చాలా చేయాలనుకుంటా. మరి ఎప్పుడు కొత్తయో తెలియదు. సుకుమార్ లాంటి వాడు ఎవడన్నా సృష్టించి చేయాల్సింది సమాజంలో ఉండే క్యారెక్టర్లే చాలా ఉన్నాయి. చివరిగా టీవీ ప్రేక్షకులకి మీరేం చెప్తారు? ఏం చెప్తానబ్బా, ఇప్పుడు మాధ్యమం సోషల్ మీడియా బాగా పెరిగిపోతుందండి, అత్యంత స్పీడ్గా వచ్చేస్తుంది. ఈ రోజున ఎవడు సెల్ చూసినా కానీ టక్కన కొట్టేంగలే కొన్ని వందలు ఎన్ని వచ్చేస్తాయి. అయితే అంటే నిబద్ధతతో నిజాయితీగా వార్తలు అందించే సంస్థలు ఏముండే వాటి గురించి ఆలోచించి ఆ వార్తల్ని నమ్మడి. లోకల్గా మనకి అమ్మటిని తెలియాలన్నా కానీ నాకైతే మాత్రం సాయి మావోడు మా తమ్ముడు అని కాదు, కానీ TV8 ఫస్ట్ నుంచి అతను దాంట్లో మాధ్యమంలో ఉన్నాడు. ఆ TV8ని కానీ మీరు ఆదరించగలిగితే మీకు జెన్యూన్ అయిన కార్యక్రమాలు, మీకు ఉపయోగపడే కార్యక్రమాలు, వాస్తవాలు తెలిపే కార్యక్రమాలు మీకు అందుతాయి. దయచేసి TV9 ప్రేక్షకులందరూ కూడా ఈ TV8ని ఆదరిస్తారని ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా, నా సాయికి, శంకర్కి, నాగమల్లికలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం. ఇది మనతో పాటు ప్రయాణిస్తూ అత్యున్నత స్థాయిలో ఒక మంచి నటుడిగా మనందరికీ ఆదర్శవంతంగా మరియు మనందరికీ గర్వకారణంగా ఉన్నటువంటి అజయ్ ఘోష్ గారి చిట్ చాట్ మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి TV8, ప్రతి క్షణం ప్రజల కోసం, TV8 మీకోసం.